సో థర్డ్ టైం పవర్లోకి రాబోతున్నారు కేంద్రంలో అంటే సచ్ అ బిగ్ న్యూస్ అండ్ గ్రేట్ సక్సెస్ అని చెప్పాలి. ఇండియన్ అలయన్స్ కూడా చాలా కష్టపడిందనే అనాలి కదా. సో కానీ మీరు ఎలా చెక్ పెట్టగలిగారు బీజేపీ వాళ్ళు అంటే ఏమంటారు మేడం? ఒకటి ఇండియన్ పాలిటిక్స్లో ఇండిపెండెంట్ ఇండియాలో అంటే ఆఫ్టర్ 1948 47 తర్వాత 52 వరకు నెహ్రూ గారు నేషనల్ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు తప్ప మొదటిసారి ఎన్నికలు జరిగినాయి 52లో, సెకండ్ టైం 57, థర్డ్ టైం 62 నెహ్రూ గారు ఉన్నప్పుడు. నెహ్రూ గారు కూడా మాత్రమే 3 సార్లు గెలిచారు, 57, 52, 57 అండ్ 62. తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు రిజల్ట్స్ ఎట్లా వెల్లుండి వస్తాయి, మనం అదే అట్లనే అనుకుంటున్నాం వస్తాయని అనిపిస్తున్నాయి కాబట్టి థర్డ్ టైం ఒక నాయకత్వంలో, ఒక వ్యక్తి నాయకత్వంలో ఒక పార్టీ అధికారం రావడం అనేది ఇది అగైన్ నెహ్రూ తర్వాత ఇది ఫస్ట్ టైం. నెహ్రూ తర్వాత 2 ఏళ్ళ తర్వాత స్వర్గస్థులన్నా అది వేరే విషయం. కాబట్టి ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నారు మోడీ గారు. దిస్ నెంబర్. ఇందిరాగాంధీ కూడా థర్డ్ టైం గెలవలే. థర్డ్ టైం 67, 71 తర్వాత 77లో ఇందిరాగాంధీ ఓడిపోయినారు. తర్వాత మళ్ళీ 80లో గెలిచారు, అది వేరే విషయం. థర్డ్ టైం మన్మోహన్ సింగ్ కూడా సెకండ్ టైం థర్డ్ టైం గెలవలేదు. కాబట్టి మోడీ గారి నాయకత్వంలో జరుగుతుంది. ఇట్స్ అంటే నాయకుడు అంటే ఇండియాలో ఒకటి మాత్రం నేను క్లారిటీ చెప్తాను మేడం. ఇండియాలో భారతీయ సమాజం అనేటువంటిది ఒక ఐకానిక్ వర్షిపింగ్ సొసైటీ, అంటే ఒక విగ్రహాన్ని చూపించి విగ్రహాన్ని నమ్మేటువంటి సొసైటీ. ఇది అదొకసారి విగ్రహారాధన ఉన్న సొసైటీ. కాబట్టి బీజేపీ సిద్ధాంతాన్ని మోడీ రూపంలో, మోడీ భాషలో చూస్తున్నారు. కాబట్టి బీజేపీ సిద్ధాంతాన్ని మోడీ అమలు చేస్తున్నప్పుడు మోడీ లోపల బీజేపీని చూస్తున్నారు. కాబట్టి ప్రజలు మోడీని గౌరవిస్తూ మోడీ పేరుతో ఓటేస్తున్నారు. కరెక్ట్. అట్లా ఇందిరాగాంధీ పేరు కూడా అట్లాగే ఓటేశారు, గతంలో కూడా నెహ్రూ పేరు మీద అట్లాగే ఓటేశారు. కాబట్టి ఐకాన్ వాడు ఒక విగ్రహాన్ని, ఒక బొమ్మను చూపించి అంటే ఒక విగ్రహం అనేటువంటి నమ్మేటువంటి సొసైటీలో న్యాచురల్గా మోడీ హ్యాస్ బికమ్ ఏ పాపులర్ ఫేస్ ఇండియన్ పాలిటిక్స్. దానికి మ్యాచింగ్ ఫేస్ ఈరోజు ఇండియా గ్రూప్లో లేదు. మ్యాచింగ్ ఫేస్ అంటే అంత ఎఫర్ట్స్ ఉండాలి, అంత సాక్రిఫైస్ ప్రజల ముందు కనపడాలా, అంత ఎఫిషియన్సీ ప్రజల ముందు కనపడాలా. ఇవేవి ప్రజల ముందు కనపడలేదు. కానీ అలయన్స్ వెళ్ళిందనే చాలా టాక్ వచ్చింది కదా. ఈ రాహుల్ భారత్ జోడో యాత్రగా వచ్చింది 2.0, జనాల్లోకి వెళ్ళారు, సమస్యలను అడ్రస్ చేశారు. సమస్యను అడ్రస్ చేయడం, సమస్యలకు పరిష్కారం చూపించడం రెండు తేడా ఉంటాయి. సమస్యను అర్థం చేసుకోవడం. బట్ ఒకటి ఏంటంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి బయలుదేరి ఢిల్లీ దాకా పోయినారు. అటు ఎక్కడో నార్త్ ఈస్ట్ స్టేట్స్ బయలుదేరి ఢిల్లీ బాంబే దాకా వచ్చారు. మన రాహుల్ గాంధీ గారు మధ్యప్రదేశ్ పోయారు కదా, రాజస్థాన్ పోయారు కదా, గుజరాత్ పోయినారు కదా, అటు నుంచి ఇంకొక నార్త్కు పోయినారు కదా. మరి మధ్యప్రదేశ్లో బీజేపీ కాంగ్రెస్ ఓడిపోయాయి, రాజస్థాన్లో ఓడిపోయాయి, గుజరాత్లో ఓడిపోయాయి. మరి రాహుల్ గాంధీ అడ్రస్ చేస్తే ప్రజలను ఆ విధంగా ఆకట్టుకోగలిగితే గెలవాల్సింది కదా, వాళ్ళ పార్టీ గెలవాల్సింది కదా. ఛత్తీస్గఢ్ అయితే వాళ్ళు సిట్టింగ్ సీటే కదా, వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళే కదా. రాజస్థాన్లో వాళ్ళే ముఖ్యమంత్రి కదా, వాళ్ళ ముఖ్యమంత్రిలో ఓడిపోయినారు కదా. కారణం ఏమైంటుంది అంటే మీరు చేసినటువంటి యాత్ర అవుతుందో అది ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. మీరు ఏదైతే అభిప్రాయాలు చెప్పారో అదే ప్రజలను ఆకట్టుకోలేకపోయినారు. మీరు మోడీ గారు ఒక పక్కన ఫ్రీ బీస్ ఇవ్వద్దు అంటే ఇష్టం ఇబ్బడి ముబ్బడికి ఇవ్వద్దు, ఫ్రీ బీస్ ఇవ్వద్దని కాదు, ఇబ్బడికి ఇవ్వద్దు, అవసరం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని మోడీ గారు చెప్తే అందరికీ ఫ్రీ, అన్నీ ఫ్రీ అన్న తర్వాత కూడా ప్రజలు ఓటేయలే కదా. చిన్న ఎగ్జాంపుల్ మీకు హైదరాబాద్, ఈ చర్చ హైదరాబాద్ కూడా జరిగింది, మనకు దగ్గర ఉంది కాబట్టి ఎగ్జాంపుల్ అర్థం కావడం కోసం చెప్తున్నా. మోడీ గారు మెట్రో రైలు వయబుల్ అయితే లేదు అని కంపెనీలు చెప్తున్నాయని, ఎక్కడైతే మహిళలకు ఫ్రీ బస్సుకి ఇస్తున్నారో అక్కడ మరి మెట్రోలు వయబుల్ అయితే లేవు అని ఒక మాట అన్నాడు. అనగానే తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఇక శివమెత్తినారు. మామూలు శివం కాదు. అంటే మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వద్దు అంటారా, మోడీ గారు ఇట్లా అంటారా? ఇదంతా పెద్ద చర్చ జరిగింది. నేను అప్పుడే చెప్పిన, అంటే సిచ్యువేషన్ చెప్పేటప్పుడు దానికి ఉండేట్టు అర్థం చేసుకోవాలి. మోడీ గారు అన్ని ఇప్పుడు మేము చాలా సందర్భాల్లో చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో గొర్రెలు ఫ్రీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, రైతు బంధు ఫ్రీ అన్నీ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి ఏమి ఇవ్వలే. మీకు ముద్రా లోన్స్ అవి అప్పులే, ఫ్రీ కాదు. విశ్వకర్మ కోసం ఇస్తున్నటువంటి డబ్బులు ఫ్రీ కాదు, అవి అప్పే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ, స్వనిధి యోజన అవి అప్పే, అన్నీ అప్పులే. మీకు బీజేపీ ప్రభుత్వం ఏది ఫ్రీగా ఇస్తలేదు. అర్థం చేసుకోవాల్సిందంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేటువంటి అర్థం చేసుకోగలిగితే ప్రజల ఆకాంక్షల మేరకు మీ పాలసీస్ ఉండాలి, దానికి తగ్గట్టుగా మీ కార్యాచరణ కూడా ఉండాలి. ప్రజలు ఒకటి కోరుకుంటారు, మీరు ఒకటి ఇస్తామన్నారు అనుకోండి, ప్రజలు ఎందుకు వేస్తారు ఓటు?